చెప్పండి. ఏంటి ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ వార్నింగ్లు ఇస్తున్నారట. 36 మంది పరిస్థితి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో బాగోలేదని చెప్పి సర్వేలు కూడా వస్తున్నాయని. సార్ మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ పరంగా మాకు 124 సీట్లు వచ్చినాయి. 124 మంది కూటమి ఎమ్మెల్యేలని ఎప్పటికప్పుడు సర్వేలు చేసి వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటుంది ఏంటి, ఎమ్మెల్యే అవలంబిస్తున్న విధానం ఏంటి సరిచేసి ఏదైనా సరే పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూటమి అధినాయకుల మీద ఉంది, ప్రభుత్వ అధినాయకత్వం మీద ఉంది. ఆ ప్రకారంగానే అడుగులు వేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా తెలిసి తెరకి ఏమన్నా ఎమ్మెల్యేలు పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దే బాధ్యత ఒక తండ్రి స్థానంలో పెద్దన్న స్థానంలో పవన్ కళ్యాణ్ గారిది, తండ్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఎవరినైనా సరే వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తెప్పించుకొని దండించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ విధంగానే ప్రజలు కోరుకుంటున్నట్టు ఆ ఎమ్మెల్యే పనిచేస్తున్నాడా లేదా రిపోర్టులు తెచ్చుకొని ఏమైనా ఉంటే మనం ఇచ్చిన హామీల ప్రకారం లోకల్లో వాటిని అలైన్మెంట్ చేస్తూ కలిపి పనిచేయమని చెప్తున్నారు తప్ప అంతకన్నా దానిలో విధానం ఏం లేదు. ఇది తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో రెగ్యులర్ గా ఉండే ప్రాసెసే. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి మీద రిపోర్ట్ తెచ్చుకుంటారు. మంత్రుల మీద కూడా గతంలో మీకు రిపోర్ట్ తెలుసు. మంత్రుల మీద కూడా కాదు సార్ వర్మ గారు, మంత్రుల మీద కూడా మీరు గతంలో చూడొచ్చు. కేబినెట్ మంత్రుల మీద కూడా ర్యాంకింగ్లు ఇచ్చారు, గ్రేడ్లు ఇచ్చారు, తర్వాత పార్టీ క్యాడర్ మీద గ్రేడింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పనితీరు మీద ఇస్తున్నారు. మీరు సరి చేసుకోండి, ఎప్పటికప్పుడు పనితీరు ఎగ్జామిన్ చేసుకొని పనితీరును మెరుగుపరుచుకోవడం చెప్పడంలో తప్పు లేదు. ఒక పెద్దన్న స్థానంలో పవన్ కళ్యాణ్ గారు, తండ్రి స్థానంలో చంద్రబాబు ఓకే అంటే ఆయన హెచ్చరించడంలో కారణం ఉంది అయితే ఉంటది కదండి. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. 5 ఏళ్లే సమానంగా ఉండవు. అటువంటిది 2-3 లక్షల మంది జనాభా యొక్క ఆలోచనలు విధానాలు రీచ్ అవ్వాలంటే కొన్ని టైం పట్టింది. ఇప్పటికి సంవత్సరమే కదా. ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎమ్మెల్యే చేసే పని విధానం అక్కడికి సమానంగా ఉందా లేదా, ఒకవేళ దగ్గరగా జరగాలంటే ఏం చేయాలి అనే దాని మీద సమాలోచన చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి కొద్దిగా పనిలో కొత్తగా తెలియకపోవడం అంశాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా ట్రైనింగ్ చేస్తామని చెప్పారు. అంతే, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు. వెంకటరెడ్డి గారు కనెక్ట్ అయ్యారా? వర్మ గారు నా వాయిస్ వస్తుందా? బ్రేక్ అవుతుందండి. పవర్ పోయింది, వైఫై. ఓకే, మీరు కనెక్ట్ చేయండి, నేను ఇస్తాను. మీరు జాయిన్ అయిన వెంటనే నేను ఇస్తాను నీకు. బాబు పవర్ ఇప్పుడే పోవడం ఏంటి, జనసేన ఎమ్మెల్యేల మీద చాలా మంది వ్యతిరేకత ఉంది అని చెప్పి సర్వేలు వస్తున్న నేపథ్యం. కొంతమంది అయితే ఇంక రెండోసారి అసలు సమస్యే లేదని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఆ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అని. ఏం జరుగుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ అంశం మీదని. సార్ ఎవరైనా సీరియస్గా ఉంటారు. ఒకవేళ అంటే ఇప్పుడు ఏంటంటే సుమారు 50 పైచీలకు కొత్తగా ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే పరిపాలన పరంగా అందరికీ, అంటే ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా 2 లక్షలు 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి, వాళ్ళందరినీ కన్విన్సింగ్ గా పరిపాలన సాగించాలంటే కనుక వాళ్ళకు కొంత ఛాలెంజెస్ ఉంటాయి. సో ఎక్కడెక్కడైతే ఆ ల్యాకింగ్ ఉందో అదన్నీ కూడా ఆ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగుతారు. తప్పనిసరిగా ప్రజలందరి మద్దతుతో, ప్రజలందరూ ఆశీస్సులతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, వాళ్ళ ఏవైతే ఆశలతో మనకి ప్రభుత్వాన్ని కోటేశారో, మా కూటమి కోటేశారో, గెలిపించారో, వాళ్ళందరి ఆశీస్సులతో వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా పరిపాలన అనేది కొనసాగుతుంది. మాకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఇది భావిస్తాం. ఏ సర్వే రిపోర్ట్ అయినా కూడా మేము దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాం. ఈ 36 కాదు 56 మంది కూడా ఒకవేళ మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా మార్చే అవకాశం ఉంటుంది. సరిదిద్దే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగా ఎవరేం చెప్పినా కూడా వినిపించుకోకుండా మాకు 175 వచ్చేస్తామని చెప్పి అనే భావంతో కాకుండా మేము ప్రతి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి మొత్తం కూటమి ప్రభుత్వాన్ని. బాబు వెంకటరెడ్డి గారు, ఈ ఫోటోలో కనపడుతుంది ఈ రోజు గాయమైనటువంటి పొగాకు రైతు. వీళ్ళు ఇతను మహిళలతో పాటు వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చినటువంటి ఒక రైతు, ఇతను ఈ రోజు గాయపడినటువంటి రైతు. ఇలాంటి ఫోటోలు రేపొద్దున మీకు చాలా కనపడతా ఉంటాయి. ఎందుకంటే గాయాలైనటువంటి ఫోటోస్ ఇప్పుడు ఎందుకంటే 1 by 1 వస్తా ఉంటాయి కదా, అక్కడ ఏం జరిగింది మీ మాటలు అర్థంగా ఏంటి అది చెప్పండి. అతనికి గాయాలైనయా, అతను ఇసిరేడా? ఇతను గాయాలైనటువంటి రైతు అండి. అవును, అతను టీడీపీ కండువా కప్పుకున్నాడు ఏంటి? పసుపాది టీడీపీ కండువా కాదండి బాబు,
ఏంటి అది అది పసుపా? మామూలు 3 రంగులు 4 రంగులు వాళ్ళు పల్లెటూరులో ఉంటాయి కదా ఇక్కడ కనిపించినప్పుడు ఏంటంటే అది టీడీపీ కండువాలా కనిపిస్తుంది ఫోటోలో. ఇదిగోండి ఓకే కనపడుతుందా? ఓకే. ఓకే, ఇది గాయమైనటువంటి రైతు. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? పాయింట్ నెంబర్ 1. రెండోది, నేను అడిగిన